నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి. అమ్మ? అష్టమి నవమి తిథుల్లో ఏ పని చేయకూడదు అంటారు కదా, అసలు ఎందుకమ్మా? అష్టమి నవమి రోజున ఏ పనులు చెయ్యకూడదని ఏం లేదు. ఉమ్, అక్కడ కూడా మీకు వివాహాలు కానీ, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు ఏమన్నా ముహూర్తాలు వస్తే, ముహూర్తాలు ఉంటే గాని పెద్దవాళ్ళు పెడతారు. ఉమ్, చేయకూడని పనులంటే నాకు తెలిసి ప్రయాణాలు నిషిద్ధం అంటారు. అష్టమి రోజున, నవమి రోజున ప్రయాణం చేయకూడదు. ఉమ్, అష్టమి నవమిలో ప్రయాణం చేసిన వాళ్ళకి ప్రయాణంలో కష్టాలు ఎదుర్కొంటారు అని. ఉమ్, బస్సులు లేట్ అవటం, ట్రైన్లు లేట్ అవటం, ఉమ్, ఏమండి, లేకపోతే మిస్ అయ్యి ముందుగానే వెళ్ళిపోవటం, ఉమ్, ఇట్లా ప్రయాణంలో ఏమైనా కష్టాలు, లేకపోతే బ్యాగులు ఎక్కడో మర్చిపోతాం, చెప్పులు మర్చిపోవటం, ఉమ్, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒడిదుడుకులు సమస్యలు అష్టమి నవమిలో ప్రయాణాలు చేస్తే ఎదుర్కొంటాము అని ఎవరు ప్రయాణాలు చేయరు. నాకు తెలిసి ఏదైనా ముహూర్తాలు ఉంటే చూసుకోవచ్చు. ఉమ్, తర్వాత ఏదైనా శిశు జననాలు కానీ ఏమన్నా ఉంటే పుట్టడం కానీ అవన్నీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఉమ్. తర్వాత అంటే పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఒక ప్రయాణానికే నిషిద్ధం అంటారు. మరి మంచి తిథులు ఏమంటారమ్మా మరి? నాకు తెలిసి దశమి ఏకాదశులు మంచి తిథులని అందరూ పాటిస్తూ ఉంటారు. ఉమ్, కానీ కొంతమంది ఏం చెప్తారంటే ద్వాదశి కూడా మంచిదండి, ఉమ్, ఏ పని చేసినా కూడా మనం ముందుకు కొనసాగుతాం అంటారు. ఉమ్, తర్వాత అమావాస్య ముందు, అమావాస్య ఎట్టాగో మనం మంచి తిథి కాదు అని అనుకున్నాం కదమ్మ కొన్ని పనులకి. ఉమ్, అమావాస్య ముందు మనకి చతుర్దశి ఉంది, ఉమ్, దాన్ని కూడా మనం నిషేధించాలి. మళ్ళీ ఉమ్, త్రయోదశి పర్వాలేదు. ఉమ్, అట్లాగే పౌర్ణమి తిథి మంచిదే. ఉమ్, పౌర్ణమి ముందు చతుర్దశి పట్టింపు ఏముండదు, ఉమ్, త్రయోదశి పట్టింపు ఉండదు. ఉమ్, కాబట్టి కొన్ని మనం చూసుకుని, పరిగణలోకి తీసుకుని, ఉమ్, మనం ఏ విషయం గురించి చేస్తున్నాము, పూజలు చేసుకుంటున్నామా, పునస్కారాలు చేసుకుంటున్నామా, లేకపోతే ఏమన్నా ప్రయాణాలు కొనసాగుతున్నామా, లేకపోతే గృహప్రవేశాల, శంకుస్థాపనల, ఉమ్, ఏమిటనేది మనం చూసుకుని, ఉమ్, అప్పుడు ఈ తిథులను కానీ నక్షత్రాలు కానీ మనం చూసుకోవాలి. ఉమ్, చూసుకుని పరిగణలోకి తీసుకోవాలి. ఉమ్, అది కూడా కాకుండా అత్యవసరం వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, ఉమ్, రోజు మనకి తారాబలం అనేది ఉంది, గంట గంటకి మారుతూ ఉంటుంది తారాబలం. ఉమ్, ఆ తారాబలం చూసుకుంటే దానికి హోరలు అని ఉంటాయి. ఉమ్, రవిహోర, చంద్రహోర, శనిహోర, గురుహోర అని హోరలు ఉంటాయి. ఉమ్, ఏ హోరా కాల టైంలో మనం బయట కాలు పెడతాము. ఉమ్, అట్టగే కొన్ని రోజులకి యమగండాలు, రాహుగండాలు కూడా ఉంటాయి. ఉమ్, మంగళవారం కానీ, శనివారం కానీ, అవి కూడా మనం చూసుకొని ప్రయాణం చేస్తాం. ఉమ్, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలంట నేను. ఉమ్, వీటిని కూడా మనం చూసుకోవాలి. రాహుకాలాలు చూసుకోవాలి, యమగండాలు చూసుకోవాలి, తర్వాత తారాబలం చూసుకోవాలి. ఉమ్, కొన్ని తారలు ప్రయాణానికి మంచివి కావు. ఉమ్, కొన్ని కొన్ని తారలు మనకి సిజేరియన్ లాంటి చేసి బేబీలు తీస్తారు అవును. కదమ్మా, ఆ టైంకి ఆపరేషన్లకు కానీ ఇట్లా ఉమ్, గంట గంటకి మారేవి కూడా ఉంటాయి. అవి కూడా మనం చూసుకోవాలి. బజార్కి వెళ్ళి కూరలు తెచ్చుకోవాలన్నా, 1 గంట 2 గంటలు షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ఇంట్లో మనం తారాబల చక్రం అనేది ఉంటుంది. అది చూసుకుని కాలు పెడితే క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామని, వేరే కాదు. అదండి. దైనందిన జీవితంలో మన ఆఫీసులకి అన్ని ఒకే టైంలో పరిగెత్తుతూ ఉంటాం కదా, అవును. దానికి పెద్దగా మనం వర్తించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ధన్యవాదాలు.